నువ్వు నిన్ను చూడంగానే నా బిడ్డ లాంటి తనమ్మా ఇంటర్వ్యూ చేసి ఒక గంట సేపు నీతో అడ్జస్ట్ అవుతాం. భార్యాభర్తలు అడ్జస్ట్ కాలేరా? మనసు విప్పి మాట్లాడుకోలేరా? బికాస్ టేక్ ఇట్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. హ్మ్. నా హ్మ్. మొగుడే కదా! నా భార్యే కదా! చిన్న చిన్నవన్నీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్, ఆ డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నదాంతో తృప్తి పడేది పోయింది. ఒక ఐఫోన్ నీకు కావాలి. ఐఫోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనాలంటే నెలకు 6, 7 వేల రూపాయలు. దానికోసం ఎంత నాకెందుకు ఈ కష్టపడాలి. ఐఫోను? ఎందుకు నేను సామ్‌సంగ్ మామూలు ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయను అని అనుకోట్ల. ఈ 7,000 ఎట్టా సంపాదించాలి? ఎక్కడి నుంచి సంపాదించాలి? ఎవడిని మోసం చేసి సంపాదించాలి? కష్టపడి సంపాదించడం కాదు. క్విక్ మనీ ఎలా తెచ్చుకోవాలి అని మైండ్ సెట్ అయిపోయిందిక్కడ. హ్మ్. 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 హిస్ ఫోన్ ఈస్ ఎ వాంట్ ఆర్ ఎ నీడ్? ఇట్స్ ఎ నీడ్. ఇట్స్ ఎ నీడ్. ఎనీ ఫోన్ కెన్ డూ. రజనీకాంత్ గారే అంత సింపుల్ ఫోన్ పెట్టుకొని ఆయన నార్మల్‌గా బతుకుతున్నారు కదా! మొన్న కూర్గ్‌లో కొన్ని ఒక ప్రైవేట్ పార్టీ అయిందమ్మా. ఓకే. 50, 60 మంది పిలిచారు. ఐ వాస్ ఆల్సో ఫార్చునేట్ టు బి దేర్. హ్మ్. రజనీకాంత్ గారు కూడా వచ్చారు. ఓకే. 2 డేస్ వి స్పెంట్ టైమ్ టుగెదర్. రైట్. ఆశ్చర్యపోయానమ్మా! బౌన్సర్‌లు లేరు. క్యారవాన్‌లు లేవు. పక్కన సింపుల్. తోసేసేవాళ్ళు లేరు. హ్మ్. హ్మ్. వచ్చి పక్కనట అది కదా వ్యక్తిత్వం అంటే. ఇది కదా మనం నేర్చుకోవాలి. నిన్నగాక మొన్నొచ్చిన ఆర్టిస్టులు నలుగురు బౌన్సర్లు, క్యారవాన్లు, వాడికి ఆరుగురు ఆర్టిస్టులు. నాకంటే చిన్న ఆర్టిస్టులు ముందరుంటారు హీరో, హీరోయిన్‌లు. హ్మ్. హ్మ్. చిన్నవాళ్ళంటే వయసులో చిన్నవాళ్ళు. వాళ్ళకి సెట్ జేయడానికి నలుగురొచ్చి హెయిర్ డ్రెస్సర్లు వీళ్ళు వాళ్ళు మన కాళ్ళు తొక్కేస్తూ ఉంటారు వెనకాల. హ్మ్. హ్మ్. మరి వెనకాల నుంచిన ఆర్టిస్టుల సంగతి కూడా చూడరు. ఎందుకంటే ప్రతిదీ హైపు. హ్మ్. ప్రతిదీ బిల్డప్పు. నాకిది కావాలి, అది ఎందుకు ఉన్నదాంతో తృప్తి పడొచ్చు కదా! యూ ఎర్న్. ఇఫ్ యూ వాంట్ ఇట్ వర్క్ ఫర్ ఇట్. వర్క్ ఫర్ ఇట్. 6 నెలలు పట్టొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐఫోన్ వర్క్ ఫర్ ఇట్. వర్కింగ్ లేదు మనకిక్కడ. హ్మ్. 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 సో, వెన్ దేర్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్ నాకు షార్ట్ కట్ ఆశలెక్కువైపోయాయి. ఆశలెక్కువేయటం, డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. ఈ డిసప్పాయింట్‌మెంట్స్‌ని ఓవర్‌టేక్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం షార్ట్ కట్స్‌ని అప్లై చేసుకుంటున్నాం. హ్మ్. అలాగే గురుగారు ఇందాక మీరు ఒక మాటన్నారు. ఏంటి మా వాళ్ళు ఏది చేసుకోవాలి అంటే మా జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచించాలి ఏంటి అని. ఇప్పుడు మీరు ఒక స్పీచ్‌లో చెప్పారు. ఏంటంటే మీ దగ్గర కొంచెం డబ్బులుంటే ఒక స్థలం కొనుక్కోండి. ఇలాంటివి చెప్తూ వస్తారు. కానీ మా ఉన్న స్టేజ్‌లో మేము సంపాదించుకోవడం, మాకు ఆపర్చునిటీస్ దొరకడమే చాలా అరుదు. అలాంటి టైంలో మీరు మేమెలా సంపాదించినంత మేము సంపాదించామా చెప్పండి? నేను చెప్పమ్మా. మీరు సంపాదించి నేను నెలకి రూ. 1,00,000 సంపాదించడానికి 10 ఏళ్ళు ఇప్పుడు పట్టుండొచ్చు. ఖర్చులు కూడా అలాగే అలాగే అయిపోయాయి గదా అయిపోయినాయి. గురుగారు. అదే చెప్తున్నా మరి 2 కూడా. అంటే ఇక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుందమ్మా. హ్మ్. ఇన్వెస్టర్ మైండ్ సెట్, కన్స్యూమర్ మైండ్ సెట్. మేమక్కడి దాకా ఎళ్ళాలంటే అసలెలా ప్లాన్ అదే జేసుకోవాలి? చెప్తున్నా తల్లి. హ్మ్. ఇన్వెస్టర్ మైండ్ మైండ్ సెట్, కన్స్యూమర్ మైండ్ సెట్. కన్స్యూమర్ మైండ్ సెట్ 2,00,000 నా దగ్గరున్నాయి. హ్మ్. 8,00,000 అప్పు తెచ్చి 10,00,000తో కారు కొందాం. ఓకే. 5 ఏళ్ళయ్యేప్పటికి 8,00,000 కడతాను. కారు విలువ 2,00,000 ఉంటుంది. మళ్ళీ అమ్మి 2,00,000కి కొని, మళ్ళీ 8,00,000 అప్పు తెచ్చి మళ్ళీ కారు కొని జీవితాంతం ఈఎంఐ కడతా ఉంటాం. హ్మ్. ఇది కన్స్యూమర్ మైండ్ సెట్. ఓకే. ఇన్వెస్టర్ మైండ్ సెట్ 2,00,000తో స్థలం కొంటాను. 5 ఏళ్ల పాటు నాకున్న కార్‌తో అడ్జస్ట్ అవుతాను. 5 ఏళ్ల తర్వాత ఇది 10,00,000 అవుతుంది. అప్పుడు 2,00,000తో పెట్టి లోన్ తీసుకొని దీని మీద డబ్బు దాంతో పెట్టి ఇది మిగులుతుంది, భూమి మిగులుతుంది, కారు మిగులుతుంది నాకు. ఓకే. ఆ! సో, యూ హావ్ టు థింక్. హ్మ్. అలా అని మీరు సుఖాలు ఉండకూడదు, మీరు కంఫర్ట్స్ లగ్జరీ ఉండగూడదు. ఉండకూడదు, కంఫర్ట్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, కారు ఉండకూడదని చెప్పట్లేదు. నీ స్థాయిని బట్టి ఎవడు హ్మ్. నువ్వు ఏ కార్‌లో వచ్చావని చూడరు. నువ్వు వచ్చావా లేదా అని చూస్తారు. ఏ వాచ్ పెట్టుకున్నారని చూడరు. టైమ్ మెయింటైన్ చేస్తున్నావా లేదా అని చూస్తారు. ఏ కోట్ ఏసుకున్నారని చూడరు. నీ మాటలు కోట్స్ అయినాయా లేదా అని చూస్తారు. హ్మ్. 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 మన భ్రమ. ఈ సోషల్ మీడియా వచ్చేయడం వల్ల చూపిచ్చుకోవాలి మేమింత అనేదే పిచ్చి ఎక్కువైపోయింది. భ్రమమ్మా. ఇప్పుడు ఇప్పుడు నేను ఏ కార్‌లో వచ్చాను మీకు అవసరమా అమ్మా? హ్మ్. వచ్చానో లేదో కదా హ్మ్. అవసరం ఇక్కడ. కరెక్ట్. పిచ్చి భ్రమలు. ఈ హ్మ్. ఈఎంఐలంటే వాట్ ఈస్ ఎన్ ఈఎంఐ? ఈఎంఐ ఈస్ టుమారోస్ మనీ యూ ఆర్ డ్రాయింగ్ టుడే. రేపటి నీ కష్టాన్ని ఇవాళ గీసుకుంటున్నావు. అలాగే మనం ఇంకో కోణం గూడా